పాపము ఎక్కడైతే విస్తరిస్తుందో అవిధేయత వల్ల, అక్కడ కృప కూడా అపరిమితంగా విస్తరిస్తుంది. పాపం చేసే వ్యక్తులందరికీ కూడా యేసు రక్తం సమృద్ధిగా ఇవ్వబడింది. కడగబడండి, కడగబడండి, కడగబడండి. ఆయన కృప విస్తారంగా ఉంది, ఆ కృప ద్వారా రక్షణలోనికి రండి అని కృప విస్తారంగా ఉందని వాక్యం చెబుతూ ఉంది. అందరు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు రక్తం ఉంది కదా, యేసు ప్రభు మన కొరకు బలైపోయారు కదా, మనం ఎన్ని పాపాలు చేసినా మన కొరకు రక్తం ఉంది కదా అని కృప వచ్చిన తరువాత కూడా పాపంలోనే బతుకుతున్నారు. యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత కూడా పాపంలోనే బ్రతుకుతున్నారు. యేసయ్య రక్తంలో కడగబడి బాప్తీసాలు పొందిన తర్వాత కూడా మళ్ళా పాపంలోనే బ్రతుకుతున్నారు. అందుకనే దైవజనుడు అంటాడు, ఒక మనిషి అవిధేయత వల్ల పాపం ఎలాగైతే విస్తృతంగా వ్యాపించిందో, అలాగే యేసయ్య విధేయత వల్ల ఈ భూమి మీదకి నిత్య జీవం కూడా వచ్చింది.